రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సిఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 50% పైగా ఆమోద ప్రక్రియలోకి వచ్చాయని 45 రోజుల్లోగా వీటికి శంకుస్థాపన జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత పాలకులు సింగపూర్ లాంటి దేశాన్ని ఇబ్బందులు పెట్టారని, ఆ దేశం కంపెనీలకు ఇబ్బందిని పెట్టారంటే అలాంటి పరిస్థితులుంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావన్నారు. ఎంఓలను గ్రౌండింగ్ చేసి దావోస్ సదస్సుకు వెళితే మరిన్ని పెట్టుబడులు వస్తాయని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సిఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 50% పైగా ఆమోద ప్రక్రియలోకి వచ్చాయని, 45 రోజుల్లోగా వీటికి శంకుస్థాపన జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన గురువారం సచివాలయంలో 13వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం జరిగింది. ఇందులో 20,444 కోట్ల విలువైన పెట్టుబడులకు 13వ ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. దీంతో 56,278 మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న 6 కంపెనీలకు కూడా ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. అలాగే విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని చూసే ప్రముఖ సంస్థలు పెద్ద ఎత్తున ఏపీకి వస్తున్నాయని చెప్పారు. కంపెనీలు స్థాపించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నామని అన్నారు. ఆయా కంపెనీలకు అవసరమైన నీరు, విద్యుత్, భూమి వంటి సౌకర్యాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. వాటి విషయంలో పారదర్శకత పాటిస్తూ ఉండటం వల్లనే ప్రాజెక్టులు ఏపీకి వస్తున్నాయని వెల్లడించారు. గత పాలకులు సింగపూర్ లాంటి దేశాన్నే ఇబ్బందులు పెట్టారు. ఆ దేశ కంపెనీలను ఇబ్బంది పెట్టారు. అలాంటి పరిస్థితులు ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు రావు, అంతర్జాతీయ స్థాయిలో చెడ్డ పేరు వస్తుంది. మనం ఆ బ్యాడ్ ఇమేజ్ని చెరిపేసి ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకువచ్చామని అన్నారు. అందుకే ఇటీవల మనం నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు మంచి స్పందన వచ్చిందని సీఎం అభిప్రాయపడ్డారు. 20 రోజుల క్రితం విశాఖ భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తే ఇప్పటికే 7.69 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు ఆచరణ దిశగా అడుగులు వేస్తున్నాయన్నారు. ఈ ఎంఓయూలు అన్నింటికీ ఏ జిల్లాలో ఏర్పాటు చేయాలి, ఎక్కడెక్కడ భూములు ఇవ్వాలనే అంశంపైన నిర్ణయాలు జరిగాయని, ఇక మిగిలిన ఎంఓయూలను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని పేర్కొన్నారు. 45 రోజుల్లోగా ఎంఓయూలు అన్నింటినీ గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని, వీలైనన్ని ఎంఓయూలను గ్రౌండింగ్ చేసి దావోస్ సదస్సుకు వెళ్తే మరిన్ని పెట్టుబడులు వస్తాయని చెప్పారు. త్వరితగతిన ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాలి. దావోస్ పర్యటనకు ముందే 75 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన జరిగేలా చూడాలని సూచించారు. ఎంఓయూల గ్రౌండింగ్పై ప్రతి వారం సీఎస్ సమీక్షించాలని, ఇక నుంచి ఎస్ఐపిబితో పాటు ఎంఓయూలపైన స్వయంగా సమీక్షిస్తానని స్పష్టం చేశారు. కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్రాభివృద్ధికి మూలమని డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 15 ఏళ్లు ఇదే స్ఫూర్తి కొనసాగితే అభివృద్ధి సుస్థిరమవుతుందని, వైసీపీ పాలనలో దిగజారిన వ్యవస్థలను తిరిగి నిలబెడుతున్నామని అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల గొంతుకగా మారుదాం, చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటే కలిసి మాట్లాడుకుందామని పిలుపునిచ్చారు. కూటమి నాయకుల ఐక్యతే రాష్ట్ర అభివృద్ధికి మూలమని డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. 15 ఏళ్లు ఇదే స్ఫూర్తి కొనసాగితే అభివృద్ధి సుస్థిరమవుతుందని పేర్కొన్నారు. దిగజారిన వ్యవస్థలను తిరిగి నిలబెడుతున్నామని, క్షేత్రస్థాయిలో ప్రజల గొంతుకుగా మారదామని పిలుపునిచ్చారు. కూటమి పార్టీల మధ్య చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ ఉంటే కలిసి మాట్లాడుకుందామని సూచించారు. తన రాజకీయ ప్రస్థానం గురించి పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరులో కూటమి నేతలతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వానికి ఇంత బలం ఉండి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల్లో మార్పులు తీసుకురాకపోతే మనకు ఎన్ని పదవులు ఉన్నా నిష్ప్రయోజనమేనని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసులు ప్రారంభించామని, ఏళ్ల తరబడి ప్రమోషన్లకు నోచుకుని 10,000 మంది పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించగలిగామని అన్నారు. కూటమిలో ఉన్న 3 పార్టీల నాయకులకు విభిన్న భావజాలాలు ఉన్నా మనందరం రాష్ట్రం బాగుండాలి, అరాచకాలు ఉండకూడదనే సదుద్దేశంతో ఒక గొడుగు కిందకు వచ్చి కూటమిగా ఏర్పడ్డామని చెప్పారు. మనకు చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్, మనస్పర్ధలు ఉండటం సహజమని పేర్కొన్నారు. ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు తీరతాయని చెప్పుకొచ్చారు. ఆ రోజు చిన్నగా మొదలుపెట్టిన కూటమి ఈ రోజు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి ఎంతో బలమైన శక్తిగా మారిందని తెలిపారు. ప్రతి మనిషి ఉన్న స్థాయి నుంచి ఒక అడుగు పైకి వెళ్ళాలనుకుంటారు అన్ని రకాలుగా. సో దాంట్లో భాగంగా భగవంతుడు మనం ఈరోజు ఇంత చేసామంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను చేశానని చెప్పట్లేదు. ఇక్కడున్న మీరందరూ కూడా రాష్ట్రం నలుమూలల మీరు కూటమికి మీరు నిలబడితే మేము చేయగలిగాం. ఆ మాట చెప్పడం చెప్తున్నాను. అంటే మంచి ఆశయాలు, మంచి చేద్దామన్న తపన ఉండొచ్చు, కానీ మనందరం కలిసికట్టుగా కనుక లేకుండా మనందరం అంటే మీరు ధైర్యం ఇచ్చింది నాకు మీరే. ప్రణీతి గారు ఉన్నారు కూర్చోబెట్టి,
ఎవరినో ఒకళ్ళు మా ఆయనకి మదనపల్లి నుంచి పట్టుకొస్తూనే ఉండాలి. వీళ్ళు నిలబడతారు, మీరు రండి. కొట్టే సాయి లాంటి వ్యక్తి పాపం చాలా ప్రత్యేక పరిస్థితుల్లో నిలబడ్డాడు. అలా ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఆశయంలోని ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క కథ ఉంది. ఆయన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఇబ్బంది అయితే ఆయన కూర్చోబెట్టి ఆయన బయటకు వచ్చి నిలబడింది. అంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఎక్సెప్షనల్ రిస్క్ వాళ్ళదైన జీవితాల నుంచి, మన దినేష్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళదైన జీవితాల నుంచి ప్రతిదీ ఒక రిస్క్ తీసుకుంటూనే వచ్చారు. అంటే రిస్క్ తీసుకోకుండా ఏది నడవదు, ఏది ముందుకు సాగించాలి. ఆ రిస్క్ మీరందరం తీసుకున్నందుకు, మనందరం కలిపి తీసుకున్నందుకు ఈ రోజున మురళి గారు కూడా చెప్పిన మనకు ఊళ్ళలో రోడ్లు పడుతున్నాయో, లేదంటే మనం కూర్చోబెట్టి బెంచ్ కారు కూడా వస్తున్నాయో కావు, ఇదివరకు రాని బెంచ్ కార్లు కూడా వస్తున్నాయని చెప్పడానికి ఇది మనందరం కలిసికట్టుగా నిలబడతాను. దీంట్లో అలాగే ఇందాక లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నాం, ఇందాక ఎస్పీ గారితో, కలెక్టర్ గారితో, అలా గంజాయి సాగు గురించి అయితే మాట్లాడుతూ ఉంటే, ఇది బెల్ట్ షాపుల గురించి ఒకటి ఉంది, అవన్నీ మాట్లాడుతూ ఉన్నాం. ఇది కొంత సమాజం ఇప్పుడు క్రిమినల్స్ 10 మంది అయితే పర్లేదు, మనం హ్యాండిల్ చేయగలం. క్రిమినల్ టెండెన్సీస్ కానీ డబ్బుల కోసం ఇప్పుడు బెల్ట్ షాపులు ప్రతి ఒక్కరు మనం ఎంకరేజ్ చేస్తే అది సొసైటీ సమాజంలో అంతర్భాగం అయిపోతే మటుకు దాన్ని విడదీయడం చాలా కష్టం అయిపోతుంది, ఇంకా అది క్యాన్సరస్ అయిపోతుంది. సో అవన్నీ ఏదో మాట్లాడుకుంటూ ఉన్నాం. అంటే మనకు కూడా ప్రభుత్వం మనం వచ్చింది, దాంతోపాటు సామాజిక బాధ్యత మనకు చాలా ఉంది మనందరికీ. రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదని మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. అమరావతికి వచ్చి చూస్తే ఆ పనులు కనిపిస్తాయని చెప్పుకొచ్చారు. భూ సమీకరణకు, సేకరణకు కూడా జగన్కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో వివిధ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారని మంత్రి నారాయణ వివరించారు. రాజధానిలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అవగాహన లేదని, ఇక్కడకు వచ్చి చూస్తే ఆ పనులు కనిపిస్తాయని చెప్పుకొచ్చారు. భూ సమీకరణకు, సేకరణకు కూడా జగన్కు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. రాజధాని పనులను ముందుగా తెలుసుకుని ఆ తర్వాత ఆయన మాట్లాడాలని హితవు పలికారు. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో గవర్నర్ బంగ్లా, లోక్ భవన్గా నిర్మాణానికి టెండర్ వేయటానికి 160 కోట్లకు నిర్ణయం తీసుకున్నామని వివరించారు. యాన్యువల్ రిపోర్టులు 2024 నుంచి 2025 రిపోర్టులు ఇవ్వడానికి పర్మిషన్ ఇచ్చారని చెప్పుకొచ్చారు. నాబార్డు అధికారులు ఇస్తామన్న లోను 7,380 కోట్లు తీసుకోవడానికి బోర్డు ఓకే చెప్పిందని చెప్పారు. సీడ్ యాక్సెస్ రోడ్డు 530 కోట్లతో నేషనల్ హైవేను కలపడానికి అప్రూవల్ ఫర్ అవార్డు ఇచ్చారని తెలిపారు. అదేవిధంగా నాబార్డు వాళ్ళు 7,350 కోట్ల యాక్చువల్గా లోను అమరావతి క్యాపిటల్ సిటీకి ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. దాన్ని తీసుకోవడానికి యాక్చువల్గా ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 7,380.70 కోట్లు, 7,380.70 కోట్లు లోన్. అదేవిధంగా ఈరోజు ఏదైతే సీడాక్స్ రోడ్డు ఉందో, సీడాక్స్ రోడ్డు నేషనల్ హైవే 16 మీదకి పోయేదానికి ఆ రోడ్డు యాక్చువల్గా 532 కోట్లతో టెండర్ ప్యాకేజీకి ఈరోజు యాక్చువల్గా అప్రూవల్ ఫర్ అవార్డ్ దాని అథారిటీ ఈరోజు యాక్చువల్గా దాన్ని డిసైడ్ చేసింది. ఈ యొక్క అథారిటీలో ఇవన్నీ ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా అమరావతి ల్యాండ్ పుల్లింగ్ ఏదైతే ఈరోజు ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి, తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డుకి, అదేవిధంగా రైల్వే ట్రాక్ ఏదైతే ఉందో దానికి తీసుకున్నాం 16,666 ఎకరాలు. దాని మీద కూడా యాక్చువల్గా ఈరోజు బ్రీఫ్గా డిస్కషన్ జరిగింది. ఆ రైతులతో యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ నేనైతే ఒక 4 విలేజ్ల రైతులతో డిస్కస్ చేయటం, వాళ్ళందరూ కూడా పాజిటివ్గా వచ్చారు. భవానీ దీక్షల సందర్భంగా విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో కలశ జ్యోతుల సమర్పణ కార్యక్రమం గురువారం సాయంత్రం వైభవంగా జరిగింది. సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రం నుంచి వందల సంఖ్యలో భవానీ భక్తులు కలశ జ్యోతులను చేతపట్టి ఊరేగింపుగా ఇంద్రకీలాద్రికి బయలుదేరారు. ఈ ఊరేగింపులో దుర్గా మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవ మూర్తులను ప్రచార రథంలో ఇచ్చేశారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఆలయ ఈవో సీనానాయక్, చైర్మన్ బుర్రా రాధాకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోలాటాలు, నృత్యాల మధ్య భక్తులు జై జై దుర్గా నామస్మరణతో ముందుకు సాగాయి.
భవానీ దీక్షల సందర్భంగా ప్రతి ఏడాది శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో అమ్మవారికి కలశ జ్యోతుల సమర్పణ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. గురువారం సాయంత్రం విజయవాడ సత్యనారాయణపురంలోని శివరామకృష్ణ క్షేత్రం నుంచి వందల సంఖ్యలో భవానీ భక్తులు, అమ్మవారి భక్తులు కలశ జ్యోతులు చేతపట్టి ఇంద్రకీలాద్రికి బయలుదేరారు. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ప్రచార రథంలో గంగా సమేత దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవమూర్తులు ఊరేగింపుగా వచ్చారు. అమ్మవారి ప్రచార రథానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఆలయ ఈవో సీనా నాయక్, దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించి కలశ జ్యోతుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. కోలాటాలు, నృత్యాలు వంటి సంప్రదాయ కళాకారుల ప్రదర్శనల మధ్య వివిధ ప్రాంతాల నుండి కుటుంబ సమేతంగా విచ్చేసిన భవానీ భక్తులు కలశ జ్యోతులను చేతపట్టుకుని జై జై దుర్గా నామస్మరణతో ముందుకు సాగారు. వివిధ మార్గాల మీదుగా శ్రీ మల్లికార్జున మహామండపం మార్గంలో ఏర్పాటు చేసిన పాత మెట్ల మార్గంలో కలశ జ్యోతుల ప్రదర్శన ప్రవేశించింది. అప్పటికే అక్కడ చేసిన ఏర్పాట్లలో భాగంగా ఆలయ సిబ్బంది భక్తుల నుంచి కలశ జ్యోతులను అందుకున్నారు. అనంతరం భక్తులందరినీ దుర్గమ్మ పాత మెట్ల మార్గం ద్వారా కొండపైకి అనుమతించారు. అనంతరం భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దసరా ఉత్సవాల తర్వాత అత్యంత పవిత్రతో చేసే భవానీ దీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రాష్ట్రాల నుంచి లక్షల సంఖ్యలో అమ్మవారి మాల ధరించి అత్యంత నిష్ఠగా 40 రోజుల పాటు మరి మాల ధరించడమే కాకుండా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం సుదూర్ఘ ప్రాంతాల నుంచి పాదయాత్రగా విజయవాడ నగరంలోని ఆ దుర్గమ్మ తల్లిని దర్శించుకోవడానికి భక్తులందరూ విజయవాడ రావటం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆనవాయితీ. దానికి ప్రభుత్వం అత్యంత పటిష్టంగా వారికి ఏర్పాట్లు ఎండోమెంట్ ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొని ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు 11వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు దాదాపు లక్షల సంఖ్యలో వస్తున్నటువంటి భక్తులకి అన్ని ఎక్కడ ఏ ఇబ్బందులు కలగకుండా భవానీ మాల విరమణ కార్యక్రమం ఏ ఇబ్బందులు రాకుండా అమ్మవారి ఆశీస్సులతో చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతోమంది భక్తులు ఈ యొక్క దీపాలు తీసుకొని దాదాపు 3 కిలోమీటర్ల పైన మనకు పాదయాత్ర నడుచుకుంటూ భక్తి శ్రద్ధలతో వెళ్తారు. ముఖ్యంగా ఇక్కడ గౌరవ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమ్మ గారి ఆధ్వర్యంలో ఇది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి దాదాపు ప్రతి భక్తుడు వెళుతుండే క్రమంలో అందరూ కూడా జాయిన్ అవుతూ చివరిగా అమ్మవారి ప్రాంగణంలో వెళ్ళి దాదాపుగా 30,000 నుంచి 40,000 మంది కూడా గతంలో వచ్చారు. ఈసారి ఆ సంఖ్య పెరుగుతుందని చెప్పేసి మేము అంచనా వేస్తున్నాము. అమ్మవారి ప్రాంగణంలో ఈ దీపాలన్నీ కూడా పెట్టేసి అమ్మవారిని మొక్కుకొని కనకదుర్గా నగర్ మీద నుంచి పెద్దరాజగోపురం ద్వారా అమ్మవారిని దర్శించుకొని ఘాట్ రోడ్డు మీదుగా కిందికి మనకు ఎగ్జిట్ అవుతారని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు వచ్చే స్ట్రెంత్ని బట్టి రేపు భవానీలకు ఎంతమంది వస్తారనేది ఖచ్చితంగా అంచనా వేయొచ్చని చెప్పేసి విశాఖ సమ్మిట్ ద్వారా 50,000 ఉద్యోగాలు వస్తాయని భావించామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ద్వారా ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్లు కూడా ఇస్తున్నామని తెలిపారు. విశాఖ సమ్మిట్ ద్వారా 50,000 ఉద్యోగాలు వస్తాయని భావించామని అన్నారు.
సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్లో కూడా భారీగా ఎంఓయూలు జరిగాయని మంత్రి కందుల దుర్గేష్ గుర్తు చేశారు. పెద్ద ఎత్తున వివిధ రంగాల్లో పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోనే కాకుండా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను ఈ 18 నెలల్లో ఇచ్చామని తెలిపారు. 20,440 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపామని అన్నారు. 26 సంస్థలు తమ యూనిట్ల ఏర్పాటుకు అంగీకరించాయని వివరించారు. విశాఖ సమ్మిట్ ద్వారా 50,000 ఉద్యోగాలు వస్తాయని భావించామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ద్వారా ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్లు కూడా ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎంఓయూలు సరైన దిశలో అమలు చేయడానికి సీఎం మంత్రివర్గ ఉపసంఘం మంత్రులు ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. వీటన్నింటినీ వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో ప్రజెంట్ చేయడానికి కృషి చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారని అన్నారు. ఇన్ని పెట్టుబడులు రావడానికి కారణం తమ ప్రభుత్వానికి పెరిగిన క్రెడిబిలిటీనే కారణమని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే రమారమి 20 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వివిధ రంగాల్లో సాధించగలిగాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాత్రమే కాకుండా ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పేటువంటి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి దానికి సరైన నిర్వచనం ఈ 18 నెలల కాలంలో ఇవ్వడం జరిగింది. ఇవాళ సచివాలయంలో హానరబుల్ సీఎం గారి అధ్యక్షన జరిగినటువంటి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో 20,444 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలియజేశాం. అదేవిధంగా మొత్తం 26 సంస్థలకు రాష్ట్రంలో యూనిట్లు ఏర్పాటు చేసుకోవడానికి ఆమోదం తెలియజేయడం జరిగింది. వీటి ద్వారా 56,278 ఉద్యోగాల కల్పన జరుగుతుందనేటువంటి మాట కూడా స్పష్టమైనటువంటి వివరణతో ఉంది. మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ వరల్డ్ ఎకనామిక్ ఫోరానికి వెళ్లేలోపు వీలైనన్ని గ్రౌండ్ అయ్యేలా చూడాలని సీఎం చంద్రబాబు చెప్పారని అన్నారు. జనవరి 18వ తేదీలోగా గ్రౌండ్ చేయటం ద్వారా 1000 కోట్ల పెట్టుబడి ఏపీకి వస్తే వారికి ఓ ఆఫీసర్ ప్రత్యేకంగా ఫాలో అప్ అవుతారని చెప్పుకొచ్చారు మంత్రి టీజీ భరత్. ప్రపంచం మొత్తంలో విశాఖపట్నంలో ఏర్పాటు చేసే గూగుల్కు ఒక బజ్ వచ్చిందని వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో తాము ముందుకు వెళ్తున్నామని తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం పోయే లోపల ఎన్ని అయితే అన్నీ మనం కంప్లీట్ చేసి ఫౌండేషన్ స్టోన్ వేయాలా, డిపిఆర్లు ప్రిపేర్ చేసి ఒకవేళ ఎస్ఐపిసి ఎస్ఐపిబి క్యాబినెట్ పోయేదేమన్నా ఉంటే వాళ్ళకి ఫాలోఅప్ చేసి అది కంప్లీట్ చేసేదానికి మ్యాక్సిమం ప్రయత్నించండి. ఎందుకంటే మనం ఏదో ఫిగర్లు చెప్పాము, అది కాకుండా వీ హ్యావ్ ద టార్గెట్ ఆఫ్ జనవరి 18th ఒక 45 డేస్లో మనం కంప్లీట్ చేయాలా. ఎన్ని వీలైతే అన్నీ కంప్లీట్ చేసి ఫౌండేషన్ స్టోన్స్ వేస్తాము అని చెప్పి ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని తగ్గట్టుగా వీఆర్ ప్రిపేరింగ్ అనమాట. సో 1,000 crore పైన ఉందంటే డెడికేటెడ్ ఆఫీసర్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి మినిస్ట్రీకి సంబంధించిన దాంట్లో వాళ్ళ 1,000 crore పైనకు సంబంధించింది ఉందంటే డెడికేటెడ్ ఆఫీసర్ ఉంటాడు. వాళ్ళకి ఫాలోఅప్ చేసి విగరస్గా ఫాలోఅప్ చేసి వాళ్ళే వెక్స్ అయిపోవాలన్నమాట. ఏంద్రా ఎంఓయూ చేసినాం, ఇంత విగరస్ ఫాలోఅప్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ దట్ ఈస్ దేర్. మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ పోయినా నేను అదే చెప్తున్నా కదా, ఆంధ్రప్రదేశ్ ఎందుకంటే ఈ మధ్య మన గూగుల్ వచ్చిన తర్వాత డేటా సెంటర్కి సంబంధించింది త్రూ అవుట్ వరల్డ్ ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ విశాఖపట్నం అనేది ఒక క్లారిటీ రావడం జరిగింది. రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్ కోల్పోయారని మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు విషయంలో జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ధాన్యం రైతులకు డబ్బులు ఇవ్వకుండా బకాయిలు పెట్టిపోయిన జగన్ రైతన్నల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రైతులను నిండా ముంచి వారిని నిలువున దోచుకున్న చరిత్ర జగన్దని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతుల గురించి మాట్లాడేందుకు అర్హత లేదని, ఇంగితం ఉండాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా విమర్శించారు. రైతులను నిండా ముంచి నిలువునా దోచుకున్న చరిత్ర జగన్దని, ఇప్పుడు రైతుల మీద మొసలి కన్నీరు కారుస్తూ మాయ చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. జగన్ హయాంలో 75 కిలోల ధాన్యం బస్తా ధర 5 ఏళ్ల కాలంలో 1,450 నుంచి 1,650 వరకే ఇచ్చారని, అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1,792 మద్దతు ధర ఇచ్చామని మంత్రి తెలిపారు. ట్రాన్స్పోర్ట్ గోనె సంచులు ధర మిల్లుల విషయంలో రైతులకు నష్టం కలిగించింది వైసీపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. దళారులను ప్రోత్సహించి ఆ వ్యవస్థను తీసుకువచ్చి కావాలనే కొరతలు సృష్టించి రైతులను నట్టేట ముంచింది జగన్ అని విమర్శించారు. ర్యాండమ్ విధానం తీసుకువచ్చి వారికి ఇష్టం వచ్చిన మిల్లులకు ధాన్యం పంపిన ఘనత కూడా ఆ మహానుభావుడిదేనని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి 1,674 కోట్ల బకాయిలు వదిలేసి వెళ్లారని,
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు రైతుల్లో భరోసా కల్పించారని మంత్రి పేర్కొన్నారు. తాము ఫోర్కాస్టింగ్, ధాన్యం కొనుగోలు, రైతు సహాయక కేంద్రాల్లో సిబ్బందిని అలర్ట్ చేస్తూ అద్భుతంగా పనిచేశామని వివరించారు. ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలించిన 5 సంవత్సరాల్లో వాళ్ళు చిన్నాభిన్న వ్యవస్థని ఏ విధంగా చిన్నాభిన్నం చేశారో, ఏ విధంగా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే రైతుని ఇబ్బంది పెట్టారో రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేరు. అసలు రైతు గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో కోల్పోయారు. ఎన్నికలకు ముందు అంటే 2019 ఎన్నికల ముందు ఆయన చేసిన వాగ్దానాలు గెలిచిన తర్వాత రైతాంగానికి ఏమాత్రం ఆయన అండగా తోడుగా నిలబడ్డారు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఏమాత్రం నిజాయితీ ఉందా మీలో? ఈరోజు పత్రికా సమావేశంలో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు గురించి ఏ విధంగా ఒక విపత్తు వచ్చినప్పుడు ప్రభుత్వం స్పందించే విధానం గురించి చాలా చులకనగా మాట్లాడాడు. నేను ఛాలెంజ్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి. ఇదే రోజు 2023లో ఎన్నికల సమయంలో సిద్ధమవుతున్నప్పుడు ధాన్యం కొనుగోలు మీరు చేసింది 5,22,000 మెట్రిక్ టన్నులు. ఇదే రోజు డిసెంబర్ 4వ తారీఖు మా కూటమి ప్రభుత్వం గర్వంగా 2,40,000 మంది రైతుల దగ్గర నుంచి ఈ రోజుకి 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. సో మీరు చెప్పే లెక్కేంటి, మా లెక్కేంటి? వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర విమర్శలు చేశారు. 4 గోడల మధ్య 3 గంటల ప్రెస్ మీట్ పెట్టి జగన్ రెడ్డి సాధించిందేమిటి అంటూ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని గత 5 ఏళ్లలో అభివృద్ధికి దూరంగా పెట్టిన నాయకులకు ఇప్పుడెందుకు పరోక్ష ఆరోపణల రాజకీయాలు గుర్తుకొస్తున్నాయో ప్రజలు గమనించాలని అన్నారు. జగన్ ప్రతి సందర్శనలో బెంగళూరు నుంచి వచ్చి అసత్య ప్రచారాలతో ప్రెస్ మీట్లు నిర్వహించడం ఆనవాయితీగా మారిందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ప్రజల మధ్యకి రాకుండా మీడియా ప్రశ్నలు ఎదుర్కోలేక ఒకే గదిలో సమావేశాలు పెట్టడం ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జోగి రమేష్ వంటి వివాదాస్పద వ్యక్తులను నీతిమూర్తులుగా చూపించే ప్రయత్నం సిగ్గుచేటని అన్నారు. పరకామణి కేసు, వక్ఫ్ భూమి వ్యవహారాలు, మహిళలపై దాడుల అంశాల్లో కూడా జగన్ వైఖరి దారుణమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారులకి వచ్చిన నాటి నుంచి పారదర్శకతతో పనిచేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని కొల్లు రవీంద్ర తెలిపారు. పింఛన్ల పంపిణీకి సంవత్సరానికి 33,000 కోట్లు, తల్లికి వందనం కింద 67 లక్షల మందికి 10,000 కోట్లు, అన్నదాత సుఖీభవ 2వ విడతకు 6,310 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. దీపం 2 ద్వారా 2.5 కోట్లకు పైగా గ్యాస్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయటం, స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఇవాళ రాష్ట్రంలో 5 సంవత్సరాలు పనిచేసి 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి భ్రష్టు పట్టించి ఇవాళ రాష్ట్రం అన్ని విధాలా కూడా మరి సంక్షేమంలో, అభివృద్ధిలో ప్రజలు ఎంతో ఆనందంగా ముందుకెళ్తా ఉంటే ఈరోజు విషం చిమ్మే కార్యక్రమానికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తాం. ఏదో తనకు సంబంధించినటువంటి 4 ఛానల్స్ను పెట్టుకోవడం, వాళ్ళతోనే కనీసం ప్రెస్ అందరిని పిలిచి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నీ దగ్గర వాళ్ళ ప్రశ్నలకు సమాధానం లేక జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని అద్భుతమైనటువంటి వ్యక్తులుగా చూపించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారా? పరకామణి కేసులో వెంకటేశ్వర స్వామి హుండీలో ఉన్నటువంటి డబ్బులు కొట్టేసినటువంటి వ్యక్తుల్ని మీరు వెనకేసుకొచ్చి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఇవన్నీ కూడా నిజంగా చాలా సిగ్గుచేటు. వాళ్ళ తల్లికి వందనం కింద 67 లక్షల మంది తల్లుల ఖాతాల్లో పిల్లల డబ్బులు వేసి 15,000 రూపాయలు చొప్పున 10,000 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు పెట్టాం. రైతుల అన్నదాత సుఖీభావ కింద రైతుల అకౌంట్స్లో వేసాం. అలాగే గ్యాస్ సిలిండర్స్ ఈరోజు దగ్గర 2 కోట్ల ఉచిత గ్యాస్ సిలిండర్స్ అందించాం. 2019-24 సంవత్సరంలో వ్యవసాయ వృద్ధి రేటు 10.22కి పడిపోతే ఇవాళ అదే
ఈ సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి గారి కృషితో ఈరోజు వృద్ధి రేటు వ్యవసాయంలో 15.41% పెంచుకోగలిగామంటే ఈ రాష్ట్రంలో మద్యం విధానంలో కోట్లు దండుకుని అవినీతి పాలు చేసి సిట్ విచారణలో మొత్తం వాస్తవ విషయాలను కూడా బయటకు వస్తూ ఉంటే ఆ వాస్తవ విషయాల్లో మీ నాయకులు, మీ కుటుంబ సభ్యులు, మీ బంధువులు అన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే వేల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్స్లు ఇవన్నీ కూడా బయటకు వస్తూ ఉంటే తట్టుకోలేక ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడం కోసం ఇవాళ మీరు ప్రభుత్వం మీద నిందేయాలని ప్రయత్నం చేశారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్లో విజయం సాధిస్తామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు, డివిజన్ స్థాయి సమస్యలు, పార్టీ కార్యకలాపాలు అన్నింటినీ ఈ కార్యాలయాల ద్వారా వేగంగా పరిష్కరించే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కార్యకర్తలు, నాయకులు ప్రజలతో మరింత చేరువ కావడానికి పార్టీ కార్యాలయాలు కేంద్రాలుగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమానంగా అమలు చేస్తున్నందుకు ప్రజలు ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గం 36వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా గురువారం సాయంత్రం ప్రారంభించారు. కార్యాలయం ఏర్పాటులో కీలక పాత్ర వహించిన డివిజన్ నాయకులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం బోండా ఉమా మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలోని మొత్తం 21 డివిజన్లలో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల సమస్యలు, డివిజన్ స్థాయి సమస్యలు, పార్టీ కార్యకలాపాలు అన్నింటినీ ఈ కార్యాలయాల ద్వారా వేగంగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. కార్యకర్తలు, నాయకులు ప్రజలతో మరింత చేరువ కావడానికి పార్టీ కార్యాలయాలు కేంద్రాలుగా పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 21 డివిజన్ల అన్నింటిలోనూ విజయం సాధించే పూర్తి నమ్మకం ఉందని బోండా ఉమా స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం పట్ల విశ్వాసమే రాబోయే ఎన్నికల్లో ఫలితాలను నిర్ణయిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమానంగా అమలు చేస్తున్నందుకు ప్రజలు ప్రభుత్వం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అధికారం అనేది అలంకారం కాదు, అధికారం అనేది ఒక బాధ్యతని ప్రజలకి సేవ చేసే ద్వారా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం. అన్ని డివిజన్లో కార్యాలయాలు పెట్టాం. ఆ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి సహాయ నిధికి వచ్చిన వాళ్ళు కానీ, రేషన్ కార్డుకు వచ్చిన వాళ్ళు కానీ, పింఛన్లు వచ్చిన వాళ్ళు కానీ, ఇంటి విషయంలో కానీ, మరే ఇతర సంక్షేమ పథకాలు కానీ, ఏ సమస్య ఉన్నా ఆ సమస్యకి పరిష్కరించేటట్టుగా అప్లికేషన్లు ఆన్లైన్ చేయటం, ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే స్పాట్లు తొలగించడం, వచ్చిన సమస్యలు ఎమ్మెల్యే కార్యాలయానికి తీసుకురావడం, ఆ ఎమ్మెల్యే కార్యాలయం ద్వారా పరిష్కరించడం నిత్యం జరుగుతూ ఉంది. ఈరోజు 36వ డివిజన్లో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, మా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ సింగు, అలాగే మా ఇన్ఛార్జ్ ఇమ్మిడి రాము, సీనియర్ నాయకులు వేర్ల రవి కానీ, ముప్పా వెంకటేశ్వరరావు కానీ, మాజీ కార్పొరేటరు, అలాగే సుందరయ్య, మిగిలిన నాయకులు అందరూ కూడా ఇవాళ కార్యాలయాన్ని ఓపెన్ చేసి ఈ కార్యాలయం ద్వారా ప్రజలకు సేవ చేయడానికి బీజం వేసినందుకు వాళ్ళందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎక్కడ గోనె సంచులు కొరత లేకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ సూచించారు. రైతుల నుండి వేగవంతంగా ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా ఎరువుల కొరత రాకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు, ఎరువుల లభ్యత, సీజన్ల వ్యాధుల నియంత్రణ, ఇతర ప్రాధాన్య ఆరోగ్య అంశాలు, పాజిటివ్ పబ్లిక్ రెస్పాన్స్, డాక్యుమెంట్ అప్లోడ్ ఫర్ ఏజెంట్ స్పేస్ తదితర అంశాలపై ఏపీ సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఎక్కడా గోనె సంచులు కొరత లేకుండా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి వేగవంతంగా ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఎక్కడా రైతుల నుండి ఫిర్యాదులు రాకుండా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం ఎరువులు సరఫరాలపై మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాల వారీగా ఎరువుల డిమాండు, ప్రస్తుతం అందుబాటులో ఉన్న వివిధ రకాల ఎరువుల లభ్యతపై కలెక్టర్లతో సమీక్షించారు. ఎక్కడ ఎరువుల కొరత రాకుండా అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ కలెక్టర్లను ఆదేశించారు. అనంతరం దిత్వా తుఫాన్ వల్ల కలిగిన నష్టంపై నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్ల నుండి జరిగిన నష్టం గురించి ఆరా తీశారు.
ఎక్కడెక్కడ రహదారులు దెబ్బతింది, ఇతర నష్టం అంచనాలపై ఆయా కలెక్టర్ల నుండి వివరాలు సేకరించారు. దిత్వా తుఫానుతో జరిగిన నష్టం పునరుద్ధరణ చర్యలకు సంబంధించి వెంటనే విపత్తు నిర్వహణ సంస్థకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరవ్ గౌర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. స్క్రబ్ టైఫాయిడ్ వ్యాధిపై స్టాండర్డ్ గైడ్లైన్స్ జారీ చేసినట్లు తెలిపారు. టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. రాష్ట్ర పరిశ్రమలు పెట్టుబడుల శాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్ యువరాజ్ వర్చువల్గా పాల్గొని మాట్లాడుతూ సిఐఐ సమ్మిట్లో ఎంఓయూలు చేసిన వివిధ కంపెనీల గ్రౌండింగ్పై కలెక్టర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఒక గ్రామంలో ఉల్కాపాతం తర్వాత జరిగే అతీంద్రియ సంఘటనల చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందించిన శంబాల చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చిత్ర కథానాయకుడు ఆది తెలిపారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చాయని, ఈ చిత్రం వాటన్నింటికీ భిన్నంగా ఉంటుందని చెప్పారు. పూర్తి గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని, ఈ చిత్రానికి సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ నెల 25న విడుదల కానున్న సినిమాను అందరూ ఆదరించాలని కోరారు. శంబాల చిత్ర బృందం నగరంలో సందడి చేసింది. విజయవాడ స్టెల్లా కళాశాల సమీపంలోని ఎల్ఈపీఎల్ మాల్లోని ఏసీటీ ఫైబర్ నెట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర కథానాయకుడు ఆది మాట్లాడుతూ శంబాల ఒక మిస్టరీ థ్రిల్లర్గా ఉండి 1980లలో ఒక గ్రామంలో ఉల్కపాతం తర్వాత జరిగే అతీంద్రియ సంఘటనల చుట్టూ తిరుగుతుందన్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఎన్నో చిత్రాలు వచ్చాయని, ఈ చిత్రం వాటన్నిటికీ భిన్నంగా ఉంటుందని చెప్పారు. దర్శకుడు యుగంధర్ ముని చెప్పిన కథ నచ్చి వెంటనే ఈ చిత్రంలో హీరోగా నటించినట్లు తెలిపారు. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హీరోయిన్ అర్చన పాత్ర సినిమాకు హైలైట్గా ఉంటుందని చెప్పారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందని, విజయవాడ నగరం నుంచి తమ ప్రమోషన్స్ ప్రారంభించడం ఆనందంగా ఉందని, దుర్గమ్మ దీవెనలతో ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. సినిమా చాలా బాగా వచ్చిందండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టీజర్కే మంచి రెస్పాన్స్. దుల్కర్ సల్మాన్ గారు ఈ టీజర్ రిలీజ్ చేశారు ఆయన సోషల్ మీడియా హ్యాండిల్స్లో. సో అక్కడి నుంచి అందరూ లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్ దిస్ ఫిల్మ్. అండ్ రీసెంట్గా ట్రైలర్ ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ అవ్వడం, ఆయనకి ట్రైలర్ చాలా నచ్చి ఆయన సపోర్ట్ చేయడం, అండ్ వన్స్ ఆయన రిలీజ్ చేసిన వెంటనే టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది అన్ని చోట్ల. సో చాలా థ్యాంక్స్. అండ్ అవర్ డిజిటల్ పార్ట్నర్స్ ఈ సినిమాకి ఆహా అండ్ అవర్ శాటిలైట్ పార్ట్నర్స్ జీ. సో అందరూ కూడా ఎవ్రీబడి ఆన్ బోర్డ్ వచ్చారు. అండ్ ఇవాళ థియేట్రికల్ రిలీజ్ December 25th థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నామండి. అండ్ వెరీ బిగ్ రిలీజ్ అవబోతుంది ఈ సినిమా శంబాల. అన్ని చోట్ల నుంచి మంచి ఎంక్వైరీస్, బిజినెస్ సైడ్ కూడా. సో అది కూడా త్వరలో అనౌన్స్ చేస్తాం మా డిస్ట్రిబ్యూటర్స్ని కూడా. హీరోయిన్ అర్చన మాట్లాడుతూ ఈ చిత్రంలో ఏ విధమైన అసభ్యకర సన్నివేశాలు ఉండవని, రొమాన్స్ సన్నివేశాలు కూడా లేవని, ఒక సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగుతుందని చెప్పారు. ఖచ్చితంగా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్లో మాత్రమే వీక్షించాలని కోరారు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుందని చెప్తున్నారు. 1980s బ్యాక్డ్రాప్లో సెట్ చేసిన ఒక సినిమా, చాలా అథెంటిక్గా, చాలా ఆనెస్ట్ ప్రయత్నం అండి. ఒక మిస్టికల్ వరల్డ్ని క్రియేట్ చేశాము. ఆ వరల్డ్లోకి మీ అందరినీ వచ్చే ప్రయత్నమే మా సినిమా. వాస్ట్ క్యాటరింగ్ అండి ఈ జానర్, బికాజ్ ప్రతి ఒక్కరు ఇష్టపడి చూస్తారు. ఇందులో ఏముందా అని చూడ్డానికైనా థియేటర్స్కి వస్తారు. విజువలీ, సౌండ్ డిజైనింగ్, ఎమోషన్స్ ప్రతిదీ ఈ సినిమాలో ఉన్నాయి. ఒక ప్రాపర్ ఫుల్ మీల్స్ లాగా మీరు ఈ December 25th ఎంజాయ్ చేయొచ్చు. వాట్ ఐ వుడ్ లవ్ టు సే ఇస్ ప్లీజ్ కమ్ విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్ అండ్ యూ వుడ్ నాట్ బీ డిసప్పాయింటెడ్. వెళ్ళేటప్పుడు ఒక మంచి ఎక్స్పీరియన్స్తో, ఒక మంచి థ్రిల్తో మీరైతే వెళ్తారు. అండ్ సైన్స్ అండ్ సూపర్ న్యాచురల్ ఇది ఎప్పుడూ కూడా మీరు వస్తే సైన్స్ సినిమాలు వచ్చాయి లేదా మూఢనమ్మకాల మీద సినిమాలు వచ్చాయి, ఇది రెండు కలిసి రాబోతుంది. విచ్ ఇస్ అనంతరం నటుడు ఇంద్రనీల్ మాట్లాడుతూ తాను తొలిసారిగా వెండితెరపై పహిల్వాన్ క్యారెక్టర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. దర్శకుడు యుగంధర్ ఈ చిత్రానికి ప్రాణం పెట్టి పనిచేశారని అన్నారు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వీక్షించి తమను ఆదరించాలని కోరారు. బ్యూటిఫుల్గా ఎంజాయ్ చేశానండి. అసలు మొత్తం సినిమా అంతా కూడా ఎంత ఎంజాయ్ చేశానంటే, నేను లవ్ చేసేటప్పుడు హార్డ్ వర్క్ అలాగే ఉంది. అండ్ నేనే కాదు, ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు డైరెక్టర్ గారు. అండ్ మీరు ఆది గారు కూడా కొత్తగా చూస్తారు ఈ ఫిల్మ్లో అందరినీ. నన్నే కాదు, ప్రతి క్యారెక్టర్ని కూడా కొత్తగా చూస్తారు. చాలా డిఫరెంట్ ఫిల్మ్. అనంతరం నటుడు శివ మాట్లాడుతూ తాను ఇప్పటి వరకు అనేక పాత్రల్లో నటించానని,
ఈ చిత్రంలో తన క్యారెక్టర్ ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుందని తెలిపారు. డిసెంబర్ 25న విడుదలయ్యే ఈ చిత్రాన్ని ప్రేక్షకులు వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. ఆ గురువు గారు చేసే ఇన్స్ట్రక్షన్స్ని మేము ఫాలో అవుతా దాన్ని మూవ్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. ఆ టైంలో హీరో గారికి మాకు ఎలాంటి కాన్ఫ్లిక్ట్లు జరిగాయి, మా క్యారెక్టర్ అలాంటి కాన్ఫ్లిక్ట్ని ఫేస్ చేస్తా ఎలా మూవ్ ఆన్ అయ్యింది అన్నది స్టోరీలో ఉంటుందండి. మా క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ బేస్ మీద వచ్చాను. కానీ ఒకటి మాత్రం స్ట్రాంగ్గా చెప్పగానండి, నేను బిఫోర్ చేసిన ఫిలిం అన్నిటికీ అఖండ కానీ ఆచార్య ఉగ్రం ఇలాంటి క్యారెక్టర్స్ అన్నిటికీ కూడా ఇది చాలా డిఫరెంట్. ఎస్సీ వర్గీకరణకు కృషి చేసిన ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు ఏపీ ఎంఆర్పీఎస్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. 3 దశాబ్దాలుగా సాగిన మాదిగల పోరాటం ఫలితం ఎస్సీ వర్గీకరణ అని ఏపీ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు పేరుపోగు మాదిగ అన్నారు. మాదిగల దీర్ఘకాల ఉద్యమం ఇతర వర్గాలకు ఆదర్శంగా మారిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మాదిగ సంఘాల నాయకులు విజయవాడ జింకానా గ్రౌండ్స్లో ఎస్సీ వర్గీకరణ చట్టం ఆమోదం సందర్భంగా విజయోత్సవ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు పేరుపోగు మాదిగ మాట్లాడుతూ 1994 నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం 3 దశాబ్దాలుగా సాగిన మాదిగల పోరాటం ఫలిస్తుండటం పట్ల కృతజ్ఞతగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నాయకులు ధన్యవాదాలు తెలిపారు. కృపాకర్ మాదిగ, సువర్ణరాజు మాదిగ, పెద్దాడ రమణ మాదిగ, బొబ్బిలి వెంకట్రమణ మాదిగ సహా ఉద్యమానికి కీలకంగా పనిచేసిన అనేక నాయకులు ఈ సభలో పాల్గొన్నారని చెప్పారు. మాదిగల దీర్ఘకాల ఉద్యమం ఇతర వర్గాలకు ఆదర్శంగా మారిందని, ఈ చట్టం తమ హక్కుల సాధనలో కీలక మలుపని పేర్కొన్నారు. మాదిగల సమస్యలను ప్రభుత్వం భవిష్యత్తులో కూడా పరిగణలోకి తీసుకుని పరిష్కరించాలని వారు కోరారు. మాదిగ సంఘాలు ఆంధ్రప్రదేశ్లో 1994 నుంచి ఇప్పటి వరకు ఎస్సీ వర్గీకరణ లక్ష్య సాధన కోసం పోరాడిన సంఘాల ప్రముఖ నాయకులందరూ ఈరోజు ఎస్సీ వర్గీకరణ చట్టం అనేది అసెంబ్లీలో చేయబడటం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇది 3 దశాబ్దాల మాదిగల ఒక పెద్ద మహోద్యమం నడిచింది. ఈ మహోద్యమ విజయం ఈ రోజున ఒక విజయోత్సవ సభగా నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ 32 ఏళ్లుగా సుదీర్ఘ పోరాటం చేసినటువంటి అనేక మంది మాదిగ నాయకులందరినీ ఈ వేదిక పిలుచుకోవటం అనేది జరిగింది. ఇప్పుడు ఈ వేదిక ప్రారంభించబోతున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో మాదిగలు చేసిన పోరాటం ఇతర కులాలకు ఆదర్శంగా మారింది. విద్యా ఉద్యోగ రంగాలలో తమ ప్రాతినిధ్య హక్కుల కోసం పెద్ద ఎత్తున ఒక చారిత్రకమైనటువంటి ఉద్యమాన్ని నిర్వహించారు. ఈ ఉద్యమాన్ని సమాజంలోని అన్ని సెక్షన్ల ప్రజలు బలపరిచారు. రాజకీయ పార్టీలు బలపరిచినాయి, అసెంబ్లీ బలపరిచింది, సుప్రీం న్యాయ వ్యవస్థ బలపరిచింది. చివరికి చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా వారి అసెంబ్లీలలో ఏకగ్రీవ చట్టాలు చేయడం ద్వారా ఈ ఉద్యమం పెద్ద ఎత్తున సక్సెస్ అయ్యింది. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు మైనార్టీల సంక్షేమాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ పేర్కొన్నారు. గత 18 నెలల్లో మైనార్టీల కోసం ఎన్నడూ లేని స్థాయిలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. 2025-26 బడ్జెట్లో మైనార్టీల కోసం 5,434 కోట్లు, మైనార్టీ సబ్ ప్లాన్కు 2,512 కోట్లు కేటాయించడం ప్రభుత్వం పక్షపాత రహితంగా పనిచేస్తుందనే నిదర్శనమని పేర్కొన్నారు. ఇమాం మౌజంలకు 18 నెలల్లో 180 కోట్లు విడుదల చేసిందని, అలానే హజ్ యాత్రికులకు ఒక్కొక్కరికి ₹1,00,000 ఆర్థిక సాయం అందించడం జరిగిందని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ హయాంలో మైనారిటీ కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకపోవడం, హజ్ హౌస్ నిర్మాణాలను రద్దు చేయటం, వక్ఫ్ భూములపై కబ్జాలను ఆపకపోవడం, 11 ప్రధాన సంక్షేమ పథకాలను నిలిపివేయడం మైనారిటీలపై జరిగిన పెద్ద ద్రోహమని రఫీ విమర్శించారు. టీడీపీ హయాంలోనే ఎన్టీఆర్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ విశ్వవిద్యాలయాలు, హజ్ హౌస్లు నిర్మించబడినట్లు ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నూర్ బాషా దూదేకుల కార్పొరేషన్కు 100 కోట్లు, మైనార్టీ గృహ నిర్మాణాల కోసం అదనంగా 50,000 మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. మైనార్టీ యువత అభివృద్ధి, స్వయం ఉపాధి, విద్యా అవకాశాలు పెంపు కోసం సీఎం చంద్రబాబు కట్టుబడి ఉన్నారని, మైనార్టీలకు ఎలాంటి సమస్య ఉన్నా ప్రభుత్వం నేరుగా స్పందించే విధంగా అవకాశాలు కల్పించిందని తెలియజేశారు. 2024-25 ఆర్థిక బడ్జెట్లో మైనార్టీ సంక్షేమం కోసం 4,376 కోట్లు కేటాయించడం జరిగింది. ఇమాములకి, మౌజన్లకి 10,000, 5,000
ఇమాంకి 10,000, మౌజన్లకు 5,000 గౌరవ వేతనం ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా మొన్న 180 కోట్లు రిలీజ్ చేయడం కూడా జరిగింది. 2014-19 5 ఏళ్లలో రంజాన్ పండుగ కోసం 20.25 కోట్లు కేటాయించడం జరిగింది. అప్పుడు రంజాన్ తోఫా కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని జగన్మోహన్ రెడ్డి 1924లో పూర్తిగా రద్దు చేశాడు. మసీదులకి, శ్మశానాలకి రంగులు వేయటం కానీ, గోడలు కట్టడం కానీ భారీగా నిధులు కేటాయించడం జరిగింది. ఇప్పుడు ఈ 18 నెలల్లో కూడా మైనార్టీ యువత జీవనోపాధి కల్పన కోసం స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు మైనార్టీ ఆర్థిక శాఖ సహకార సంస్థకు 173 కోట్లు ప్రతిపాదించింది. ఇందుకు ప్రధానమంత్రి జన్ వికాస్ కార్యక్రమానికి 2008 కోట్లు ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కి ₹1 ఇవ్వాల. సిపిఐ పార్టీ శతాబ్ది ఉత్సవాల స్ఫూర్తితో భవిష్యత్తులో ప్రజల సమస్యలపై ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నామని ఆ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపూడి శంకర్ పేర్కొన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం, ముత్యాల వేదాద్రి, కంచల వేదాద్రి, మున్నేరు, పాలంపల్లి ప్రాజెక్టులతో పాటు ఆపరేషన్ బుడమేరు అమలుకు తక్షణమే నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. నుండా పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు అలాగే విజయవాడ నగరపాలక సంస్థ ఎన్నికలకు కూడా పార్టీ శ్రేణులు సంసిద్ధులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. హనుమాన్పేట దాసరి భవన్లో సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనేపూడి శంకర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. నవంబర్ 29, 30 తేదీల్లో జరిగిన ఎన్టీఆర్ జిల్లా సిపిఐ వర్క్షాపులో తీసుకున్న ముఖ్య నిర్ణయాలను ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా పార్టీ ఘనతను 100 సంవత్సరాల చరిత్రను చాటేలా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు శంకర్ తెలియజేశారు. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో గ్రామస్థాయి నుంచి నగరస్థాయి వరకు అమరవీరులు, మృతవీరులను స్మరిస్తూ ఎర్ర జెండాలు ఎగరవేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను జనవరి 18న చలో ఖమ్మం కార్యక్రమం ద్వారా ఘనంగా నిర్వహించాలని, ఎన్టీఆర్ జిల్లా నుంచి వేలాది మందిని సమీకరించి ఈ ర్యాలీని జయప్రదం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రానున్న సంవత్సర కాలంలో ప్రజా సమస్యలపై ఉద్యమించడానికి అనేక పోరాట కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించారు. ఈ లక్ష్య సాధన కోసం నూతన శాఖల నిర్మాణానికి కూడా పూనుకోవాలని పిలుపునిచ్చారు. సాగునీటి పెండింగ్ ప్రాజెక్ట్స్ అనేకం ఉన్నటువంటి నేపథ్యంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం, అలాగే ముత్యాల వేదాద్రి, కంచెల వేదాద్రి, మున్నేరు పాలంపల్లి ప్రాజెక్టు, ఆపరేషన్ బుడమేరు, ఇవన్నీ అనేక రూపాల్లో ఆందోళన చేయాలని, పెండింగ్ ప్రాజెక్టుల సాధన కోసం పెద్ద ఎత్తున ఉద్యమించాలని చెప్పి కూడా నిర్ణయం చేయడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినట్లుగా ఆపరేషన్ బుడమేరు అమలుకు పూనుకోవాలని చెప్పి బుడమేరు ప్రవాహ వేగాన్ని క్రమబద్ధీకరించడానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపుకి పూనుకున్నటువంటి పరిస్థితుల్లో తక్షణమే నిధులు కేటాయించాలనేటువంటి పోరాట కార్యక్రమాన్ని కూడా తీసుకోవటం జరుగుతుంది. అలాగే కిడ్నీ బాధితులకు సంబంధించి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఈనాటి వరకు కృష్ణానది చెంతనే ఉన్న తిరువూరు, మైలవరం లాంటి నియోజకవర్గాలకు కృష్ణానది నీరు సప్లై కావటం లేదు. కృష్ణా జలాలు తాగునీటి సరఫరా లేనటువంటి పరిస్థితి. అందువల్ల సిలికాన్ ఫ్లోరైడ్ కలిసినటువంటి వాటర్ వల్ల గర్భస్థ శిశువు సైతం కూడా కిడ్నీ వ్యాధితో బాహ్య ప్రపంచంలోకి వచ్చేటువంటి నేపథ్యంలో రోగస్తుడిగా తక్షణమే సిపిఐ పోరాట ఫలితంగా గత 2024 సంవత్సరం సాగిస్తున్న పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి 50 కోట్ల రూపాయలు మంజూరు చేసి పైప్ లైన్స్ని ద్వారా కృష్ణాజలం సరఫరా చేస్తామని చెప్పారు. పనులు నత్తనడకన సాగుతున్నాయి. జలజీవన్ ప్రాజెక్టు ద్వారా అవినీతి చోటు చేసుకుందని చెప్పేసి అనేక వార్తలు వస్తున్నాయి. కాబట్టి రోజుకొకరు పిట్టల్లాగా రాలిపోతున్నటువంటి పరిస్థితి కిడ్నీ బాధితులు. అందువల్ల కిడ్నీ బాధితులు పాడెక్కుతున్న ప్రజారోగ్యాన్ని కాపాడాలని చెప్పి విజయవాడ నగరంలో పోలీసులు ద్వంద్వ వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనకొండ శివాజీ అన్నారు. విజయవాడ భవానీపురం జోజీనగర్లో 42 ఇళ్ల కూల్చివేత విషయంలో పోలీసులు అత్యుత్సాహం చూపించడం వల్లే పోలీసులు నష్టపోయారని చెప్పారు. 3 గంటల్లో సుప్రీంకోర్టు ఆర్డర్ వస్తుందని ఇళ్ల యజమానులు చెప్పినా వినకుండా కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని కూల్చేయటం రాష్ట్ర ప్రభుత్వం తప్పిదమేనని, దీనిపై బేషరతుగా క్షమాపణ చెప్పాలి, కుటుంబానికి నష్టపరిహారం అందించాలని కోరారు. విజయవాడ నగరంలో పోలీసుల ద్వంద్వ వైఖరి స్పష్టంగా కనపడతా ఉంది. విజయవాడ భవానీపురం జోజీనగర్లో 42 ఇళ్ళని
కూల్చివేయటం దాంట్లో ఏదో సొసైటీకి అనుకూలంగా సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చిందని చెప్పి మీరు 3 నెలలు కాలయాపన చేశారు. అరే 3 గంటల్లో మాకు ఆర్డర్ వస్తుంది, మాది అడ్మిట్ అయింది అని అంటే వినకుండా కోట్లాది రూపాయలు ఖరీదు చేసి ఆ స్థలాలని, ఆ బిల్డింగ్ని కూల్చేయటం మాటికి రాష్ట్ర ప్రభుత్వం తప్పిదమ్మే. దీని మీద బేషరతు క్షమాపణ చెప్పాలి, ఆ కుటుంబాలకు నష్టపరిహారం అందజేయాలని కోరుతా ఉన్నాం. ఇక్కడేమో ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆదేశాన్ని అమలు చేసింది అని గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.